సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. అమీన్పూర్ శ్రీధామ్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి భార్యాభర్తల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడ్డారు. భర్త బయటికెళ్లిన సమయంలో భార్య కీర్తి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. తిరిగి వచ్చిన భర్త సందీప్ భార్యను చూసి అదే తాడుతో తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డిలో చోటు చేసుకున్నటువంటి విషాద సంఘటన ఇది. అమీన్పూర్ శ్రీధామ్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి భార్యాభర్తల ఆత్మహత్య ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడ్డారు. అలాగే ఆ సమయంలో భర్త బయటికి వెళ్లిన సమయంలో భార్య కీర్తి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. తిరిగి వచ్చినటువంటి ఆ భర్త సందీప్ భార్యను చూసి అదే తాడుతో తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతులకు 2 పిల్లలున్నారు. వీరి స్వస్థలం వరంగల్ జిల్లాగా తెలుస్తోంది. మృతదేహాలను పటాన్చెరువు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. అమీన్పూర్ శ్రీధామ్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి భార్యాభర్తలు 2 కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. భార్యాభర్తలు మొదట ఇంట్లో గొడవ పడినట్టుగా చెబుతున్నారు. అయితే ఆ తర్వాత భర్త బయటికి వెళ్లిన సమయంలో కీర్తి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. తిరిగి వచ్చిన తర్వాత భర్త సందీప్ భార్యను చూసి అదే తాడుతో తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. వీరి స్వస్థలం వరంగల్ జిల్లాగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మృతదేహాలను పటాన్చెరువు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ దంపతుల మధ్య చిన్న గొడవ కారణంగా మాత్రం 2 కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇది. వరంగల్ జిల్లాకు చెందినటువంటి సందీప్, కీర్తి గత కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు కూడా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఉన్నటువంటి శ్రీరామ్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి చిన్న పిల్లలు కూడా 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో గొడవ జరిగిన తర్వాత భర్త సందీప్ బయటికి వెళ్ళడం జరిగింది. అయితే భర్త బయటికి వెళ్ళిన తర్వాత రూమ్ లో 2 చిన్నపిల్లలు పడుకున్న తర్వాత కీర్తి మాత్రం తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ కి ఉరివేసుకుని ఒక తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అంతలో కాసేపటి తర్వాత భర్త సందీప్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బెడ్రూమ్ డోర్ తీయకపోవడంతో డోర్ పగలగొట్టి చూడగా అప్పటికే కీర్తి సూసైడ్ చేసుకుని కనిపించింది. దీంతో ఇటు భయాందోళనకు గురైనటువంటి సందీప్ కూడా అదే తాడుకు, భార్య ఉరివేసుకున్నటువంటి తాడుకే పిల్లలు పడుకున్న తర్వాత అంటే పిల్లలు నిద్రలేకపోవడంతో అదే భార్య ఉరివేసుకున్నటువంటి తాడుకే సందీప్ కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఉదయం ఎవరు కూడా డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ డోర్ తీసేసరికి 2 కూడా వికటజీవులుగా కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో 2 డెడ్ బాడీస్ ను కూడా కాసేపటి క్రితమే పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం అయితే తరలించారు. వారి బంధువులకు కూడా కాసేపటి క్రితమే తరలించారు. మొత్తంగా చిన్నపాటి గొడవ కారణంగానే వీరిద్దరు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆత్మహత్యతో మాత్రం పిల్లలు మాత్రం చిన్న పిల్లలు మాత్రం అనాథలుగా మారారు. కాసేపటి క్రితం వాళ్ళ బంధువులు కూడా పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. అక్కడ శోకసంద్రంతో వారి కుటుంబ సభ్యులంతా, ఇటు సందీప్ కుటుంబ సభ్యులు కావచ్చు, కీర్తి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా అయితే అక్కడ విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.